జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో ప్రజా ప్రతినిధి న్యూస్ ఛానల్ రిపోర్టర్ మహమ్మద్ అఫ్జల్ ను పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు శాలువా కప్పి సన్మానించారు। ఈ సందర్భంగా విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పలు సామాజిక అంశాలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రజా ప్రతినిధి న్యూస్ ఛానల్ మరియు మన ప్రజా ప్రతినిధి తెలుగు దినపత్రిక చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు। ఎప్పటికప్పుడు ప్రజలకు సమాజంలో జరుగుతున్న మంచి చెడులను పలు సామాజిక అంశాలను ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రసారం చేస్తూ అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందారు అని అన్నారు। ప్రజా ప్రతినిధి న్యూస్ ఛానల్ మరియు మన ప్రజా ప్రతినిధి తెలుగు దినపత్రిక యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలిపారు। ఈ కార్యక్రమంలో విశ్వశాంతి డైరెక్టర్ నరుకుల్లా సత్యనారాయణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు। విశ్వశాంతి విద్యాలయంలో మనం నిర్వహించేటటువంటి అనేక సాంఘిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు ప్రజాప్రతినిధి న్యూస్లో మనందరం సబ్స్క్రైబర్స్గా ఉన్నాం। ఏడాది పాటు గత కొన్ని సంవత్సరాలుగా ఎవ్వరు కూడా ప్రజెంట్ చేయనటువంటి స్థాయిలో ఒక సామాజిక స్పృహ, ఒక సామాజిక బాధ్యత, కొన్ని ప్రత్యేకమైనటువంటి మోరల్ వాల్యూస్ కలిగినటువంటి అఫ్జల్ సార్ ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కూడా తన వంతు బాధ్యతగా, తన యొక్క ధర్మంగా, తన యొక్క విధి నిర్వహణలో భాగంగా ప్రచారం చేస్తూ ఒక సమాజంలో మంచి విలువలు, మంచి ఎథిక్స్ కలిగినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక జర్నలిస్ట్గా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు। మనకి ఈ విద్యా సంవత్సరం ఈ రోజుతో అవుతుంది కాబట్టి ఒకసారి మనం కూడా మన వంతు బాధ్యతగా ఇలాంటి వారిని ప్రోత్సహించాలి, ముందుకు నడిపించాలి। ఇలాంటి ప్రజాప్రతినిధి లాంటి ఛానల్స్ని ఎప్పటికప్పుడు న్యూస్ని ప్రజలకు చేరవేస్తూ ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ ఛానల్స్ని, తర్వాత ఆ జర్నలిస్టుని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది। కొన్ని పనులు మనం చేయలేం, మనం చేయకపోయినా కానీ చేసేటటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి। అందులో భాగంగానే ఈరోజు మన విశ్వశాంతి పాఠశాల తరఫున ప్రజాప్రతినిధి జర్నలిస్ట్గా ఉన్నటువంటి అఫ్జల్ గారికి ఒక చిన్న చిరు సత్కారం చేస్తున్నాం। సరే మళ్ళీ లావణ్య కంగ్రాచులేషన్ సార్। చిన్నడుకో నూనె పొగులాగా యాక్చువల్గా ఒక న్యూస్ని ఎడిట్ చేయడం, దాన్ని పంపించడం అంటే చాలా టైం పడుతుంది, మనం ఏదో చూసినంత ఈజీగా ఉండదు। తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయటం, ప్రసారం చేయటం, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది కూడా। అయినప్పటికీ కూడా ఒక మంచి బాధ్యతతో మరి యొక్క విధులు నిర్వహిస్తున్నటువంటి ఆ ఛానల్ వారికి, ఆ జర్నలిస్ట్కి విశ్వశాంతి తరఫున మరో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ సార్। ఒక ఫోటో తీసుకోండి।